హైదరాబాద్ కూకట్పల్లి జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసులో దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. 15 లక్షల లంచం తీసుకుంటూ ఉండగా అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు సూపరింటెండెంట్ ఇంజనీర్ చిన్నారెడ్డి. టెండర్ కి సంబంధించిన విషయంలో లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగారు ఏసీబీ అధికారులు. ముందస్తు ప్లాన్ ప్రకారం ఎస్సీ చిన్నారెడ్డి 15 లక్షల లంచం తీసుకుంటూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా జోనల్ కమిషనర్లో సూపరింటెండెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు చిన్నారెడ్డి. రెవెన్యూ శాఖలోనూ దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. మ్యూటేషన్ విషయంలో లంచం తీసుకుంటూ ఉండగా సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జిహెచ్ఎంసీ కూకట్పల్లి జోన్ కు సంబంధించిన ఎస్సీ సూపరింటెండెంట్ ఇంజనీర్ చిన్నారెడ్డి పైన ఏసీబీ దాడులు జరిగాయి. ఈ రోజు మార్నింగ్ ఒక కాంట్రాక్టర్ నుంచి 15 లక్షల లంచం తీసుకున్నట్టుగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సో కుమార్కి సంబంధించిన ఓ పని విషయాలు ఓల్డ్ బిల్లు ఇంకా రావట్లేదు అని చాలా రోజులుగా తిరిగినా కూడా పట్టించుకోలేదు. ఆ తర్వాత 15 లక్షలు ఇస్తే ఆ బిల్లు వెంటనే రిలీజ్ చేస్తానని చెప్పి సో ఈ రోజు 15 లక్షలను తీసుకొని వెళ్ళాడు. సో ముందుగానే ఏసీబీ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో దాని డైరెక్ట్ అతనికి లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సో ఇతడు అంటే జిహెచ్ఎంసీలో చాలా రోజులుగా చేస్తున్నాడు. వర్క్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఇంకా ఎస్సీ స్థాయిగా వరకు జిహెచ్ఎంసీలోనే ఉన్నాడు. సో గతంలో అంటే ఓపెన్ పోస్ట్ అన్ని పేరు కూడా ఉంది. లేదంటే మేజర్ జోన్లకు గతంలో ఎస్సీగా పనిచేశాడు. ఆ తర్వాత షేర్లింగంపల్లి చేయకుండా డైరెక్ట్ గా అక్కడి నుంచి కూకట్పల్లికి పోస్టింగ్ ఇప్పిస్తున్నాడు. సో గత 3 ఏళ్లుగా కూకట్పల్లిలోనే సూపరింటెండెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. సో ఇటు సివిల్ వర్క్స్ కు సంబంధించి కానీ ఇతర టెండర్ల విషయంలో కానీ ప్రతిదానికి కూడా డబ్బులు ఏంది పనిచేయడం అనేది కూడా గతంలో పేరుంది. సో అయినా కూడా ఇప్పటి వరకు అధికారులు అతన్ని చేంజ్ చేయలేదు. సో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూకట్పల్లిలోనే పనిచేస్తున్నాడు. అంతకుముందు షేర్లింగంపల్లిలో కూడా అతను ఎస్సీగా పనిచేశాడు. సో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్న కాంట్రాక్టర్లను వేధించడం, అలాగే బిల్లులు ఇవ్వడంలో డిలే చేయడం, ఒకవేళ డబ్బులు ఇస్తేనే బిల్లులు ఇస్తామని చెప్పడం, సో ఇవన్నీ ఇష్యూస్ గత కొన్ని రోజులుగా జరుగుతున్నాయి. సో ఇతన్ని వేధింపులు తట్టుకోలేక డైరెక్టర్ ఏసీబీని సంప్రదించారు. అక్కడ సివిల్ కాంట్రాక్టర్లు కుత్బుల్లాపూర్ లో ఒక పనికి సంబంధించి వర్క్ చేసి ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది, కానీ ఇప్పటి వరకు బిల్లులు రావట్లేదని వాళ్ళు ఎన్నిసార్లు కలిసినా ఇవ్వలేదు. సో లాస్ట్ 15 లక్షలు లంచం ఇస్తే వెంటనే రిలీజ్ చేస్తానని చెప్పడంతో వాళ్ళు ఈరోజు తీసుకొచ్చారు. ఆ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఇటు అధికారులు పట్టుకున్నారు. సో ఇతని కింద పనిచేసిన వాళ్ళు కూడా గతంలో మ్యూటేషన్ విషయంలో కూడా ఇదే ఆఫీస్ లో ఇతని కింద పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ కూడా గతంలో ఏసీబీకి పట్టుబడ్డారు. ఇప్పుడు డైరెక్ట్ గా ఆ చిన్నారెడ్డే డైరెక్ట్ గా పట్టుబడ్డాడు. సో మొత్తానికి అటు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ప్రస్తుతం పట్టుకున్నారు. సో గతంలో అంటే రీసెంట్ గా ఇతను రిలీజ్ చేసినటువంటి బిల్స్ ఏమేమి ఉన్నాయి, సో వాటికి సంబంధించి ఏమైనా లంచాలు తీసుకున్నాడా, సో ఎస్సీ పేరు మీద కూకట్పల్లి జోన్ లో లాస్ట్ 2 months గా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏంటి అనే అన్ని విషయాలను అయితే ప్రస్తుతానికి ఏసీబీ అధికారులు ఆ రికార్డ్స్ అన్ని కూడా తీస్తున్నారు. సో లాస్ట్ 2 months గా ఎవరెవరికి ఆ బిల్లులు చెల్లించాడో, ఆ బిల్లులు చెల్లించిన వారి దగ్గర నుంచి ఏమైనా డబ్బులు తీసుకున్నాడా, లేకపోతే టెండర్లు లాస్ట్ 2 months గా జరిగిన టెండర్స్ ఏంటి, ఆ టెండర్స్ లో ఏమైనా అవకతవకలు జరిగాయా అనే అన్ని వివరాలను అయితే ప్రస్తుతానికి తీసుకున్నారు. సో అలాగే దీంతో పాటు చెన్నారెడ్డి ఆస్తుల పైన కూడా అతనికి ఉన్నటువంటి ఆస్తులు ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి, అసలు గతంలో ఇతనికి ఎన్ని ఆస్తులు ఉండే, ఎందుకంటే 2 ఫోకల్ పోస్టులతో వర్క్ చేశాడు. అటు షేర్లింగంపల్లి ఎస్సీగా, లాస్ట్ 3 years నుంచి కూకట్పల్లి ఎస్సీగా. సో ఈ 2 ప్లేసెస్ లో వర్క్ చేస్తున్నప్పటి నుంచి అంటే సూపరింటెండెంట్ ఇంజనీర్ గా చేస్తున్నప్పటి నుంచి ఇతని ఆస్తులు ఏమేమి పెరిగాయి అన్ని విషయాలపైన అయితే ఏసీబీ అధికారులు ఫోకస్ చేస్తున్నారు. సో జిహెచ్ఎంసీలో మనం చూస్తూ ఉంటాం, ఎప్పటికప్పుడు ఏసీబీకి దొరుకుతూనే ఉంటుంది. మొత్తం 15 లక్షల క్యాష్ తోటి పట్టుబడ్డ అధికారిగా ప్రస్తుతానికి చెన్నారెడ్డి ఉన్నారు. సో ఇతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ప్రస్తుతానికి ఏసీబీ అధికారులు అయితే తీసుకుంటున్నారు. మమత.